ముంబాయి ఉగ్రదాడుల కేసు నిందితుడు తహఫూర్ రాణాని అమెరికా నుంచి భారత్కి అప్పగించాలనే మార్గాలు సుగమం కావడంతో నాటి మారణహోమం వెనక ఉన్న కీలక పూర్వపరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. 2008లో జరిగిన ఈ దాడులకు ముందు రాణా ఉత్తర దక్షిణ భారతాల్లో పర్యటించాడు. 64 ఏళ్ల రాణా పాకిస్తాన్లో పుట్టి కెనడా జాతీయత కలిగి ఉన్నాడు. పాక్ అమెరికన్ ఉగ్రవాది, నాటి ప్రధాన కుట్రదారులు ఒకడైనటువంటి డేవిడ్ కోల్మెర్ హ్యాడ్లీకి రాణా సన్నిహితుడు. 2023లో 14 ఏళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న తర్వాత ప్రస్తుతం లాస్ ఏంజల్స్లో మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో పర్యవేక్షణలో ఉన్నాడు. రాణాని కుట్రదారులో ఒకడు, ప్రపంచంలోని అత్యంత దుర్మార్గులు ఒకడని పేర్కొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతన్ని భారత్కి అప్పగించేందుకు తాము పరిపాలనాపరమైన ఆమోదం తెలిపినట్టు గురువారం ప్రకటించారు. ఈ అప్పగింత కార్యరూపం దాల్చితే ముంబై కేసులో విచారణకు అప్పగించిన మూడో వ్యక్తి రాణా అవుతాడు. గతంలో అజ్మల్ కసబ్, జబీవుద్దీన్ అన్సారీ అలియాస్ అబూ జుందాల్ని ఇలాగే అప్పగించారు. పాకిస్తాన్ ఉగ్రవాది అయిన కసబ్ని 2012 నవంబర్లో పూణేలోని ఎర్వాడి జైల్లో ఉరితీశారు. 2009 అక్టోబర్లో రాణాని FBI అరెస్ట్ చేశాక జాతీయ దర్యాప్తు సంస్థ 5 సెక్షన్ల కింద ఛార్జ్షీట్ దాఖలు చేసింది. భారత్లో డేవిడ్ హ్యాడ్లీ కదలికల మీద ఆరాధిస్తున్న సమయంలో రాణా సమాచారం బయటకు వచ్చింది. ఇతడు తన భార్య సమ్రాజ్ రాణా అఖ్తర్తో కలిసి 2008 నవంబర్ 13, 21 తేదీల మధ్య హాపూర్, ఢిల్లీ, ఆగ్రా, ముంబై నగరాల్లో తిరిగినట్టు తేలింది. ఆ తర్వాత 5-6 రోజుల్లో ముంబై దాడులు జరిగాయి. రాణా అప్పగింత ప్రక్రియ సజావుగా పూర్తయితే భారత్ అతని పర్యటన వెనక మర్మం ఏంటో తేలుతుందని అధికారులు చెప్తున్నారు. ఆల్రెడీ ఇంతకుముందే అసలు విషయాలు తెలిసిపోయినాయి, ఇతను చేసినటువంటి వ్యవహారం ఏంటి అన్నటువంటిది. అసలు విషయం ఇక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భమే కాదు, భారతదేశంలో ఇలాంటి అరాచకాలు చేయడానికి ప్రోత్సహించే సంస్థల పేర్లు, అడ్రస్లు ఇక్కడ ఎవరు సహకరిస్తున్నారో అతనికి తెలుసు. అతని నుంచి ఆ ఇన్ఫర్మేషన్ రాబట్టగలిగితే అద్భుతమే జరుగుతుంది. అనేక మంది కాబట్టి ఇప్పుడు అతను ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ తప్పించుకుంటారు, ఈలోపే జంప్ అయిపోతారు. అది చూసుకోవాల్సి ఉంది.